కూడా మాట్లాడుతూ ఉండే కాంగ్రెస్ వాళ్ళు డబ్బు తీసుకుంటున్నారు అని. ఇప్పుడు వాళ్ళు చేసిన చరిత్ర వాళ్ళకు గుర్తు చేస్తాను. మరి అంటే వాళ్ళు ఇందిరమ్మ ఇండ్లుగా మన డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఎట్లా ఇవ్వలేదు. ఇవాళ ఇక్కడ అంటే నాకు పాల్పడ్డ సంగతి తెలియదు కానీ నిజామాబాద్ రూరల్ అయితే అందరూ ఇంటి చుట్టూ తిరుగుతున్నారు. పాత ప్రజలు ఎమ్మెల్యే కొడుకు ఎంబడి తిరుగుతున్నారు. నేను అన్నాను గలవాటి కొట్టు నేను పైసలు వసూలు నేను దొంగ గరీబ్ దగ్గర పైసలు తీసుకున్నాడు. ఒక్కొక్క ఇల్లు ₹1,00,000 వసూలు చేసి అయినా వీళ్ళ వాళ్ళు మాట్లాడుతున్నారు. కట్టింది లేదు. మళ్ళా ఇలా మా పైసలు మేము అదే దళిత బంధు కూడా అంతే చేసినాం. దళిత బంధువులు కూడా పైసలు తీసుకుంటే మేము అది బంధు దళిత బంధు స్కీమ్ బంద్ అయింది, గృహలక్ష్మి స్కీమ్ బంద్ అయింది, బీసీ బంధు లేదు, ఎస్సీ బంధు లేదు, ఎస్టీ బంధు లేదు. ఆ బంద్ అయిపోయిన వీళ్ళకి కూడా పైసలు ఇస్తే మీరు గెలబట్టి వస్తుంది తెలుసుకుని చెప్పినా మారలేదు. ఇక మరి వాళ్ళు పాపం ఏడు దొరుకుతున్నాడో వాళ్ళు ఎప్పుడు అడుగుతున్నారో లేదు తెలుసలేదు కానీ అంత దుర్మార్గమైన ఆలోచనతో వాళ్ళు పనిచేసారు. ఇవాళ మేము ఎక్కడ ₹1 తీసుకునే అవసరం లేదు, తీసుకోలేదు ఎవరు కూడా. నేను ఇంకా దీని పత్రికాముఖం కూడా చెప్తున్నా కదా, ఇందిరమ్మ ఇండ్లల్లో ఎవరైనా వాళ్ళు సెక్రటరీ కానీ ఎంపీడీఓ కానీ ఇంకెవరైనా కానీ మా కాంగ్రెస్ నాయకులు కానీ ఇందిరమ్మ కమిటీ వాళ్ళు కానీ ఎవరైనా డబ్బులు అడితే నాకు డైరెక్ట్ ఫోన్ చేయండి.